బుక్ పాయింట్. తాము రాసే సాహిత్యానికి జీవితంతో సంబంధం ఉండాలని భావించే రచయితలు తక్కువగా ఉంటారు. తమకు తెలిసిన జీవితపు లోతులను తమ సాహిత్యంలో ప్రతిఫలింప చేయాలనుకునే వాళ్ళు ఇంకా అరుదుగా ఉంటారు. తాను బతికిన జీవితానికి అక్షర రూపం ఇచ్చి తన అవగాహనతో ఆ అక్షరాలను కథలుగా మలిచిన రచయిత తుమ్మేటి రఘుత్తమరెడ్డి. జీవితానికి సాహిత్యానికి ప్రగాఢమైన సంబంధం ఉండాలని విశ్వసిస్తూ కథలు రాసిన రఘుత్తమరెడ్డి తెలంగాణ కథకుల్లో అగ్రగణ్యుడు. ప్రజా జీవితాన్ని వాస్తవానికి చాలా దగ్గరగా చిత్రించడం వల్లే ఆయన కథలు విశేష ఆదరణ పొందాయి. కథకుడిగా గుర్తింపు కోసం అనేది ఏ కోశాన నేను ప్రయత్నం చేయాలి. నా మనసుకు గట్టిగా రాయాలనిపించిన విషయాలని నాకు సంతృప్తి కలిగేదాకా రాయటానికి ప్రయత్నం చేయటమే తప్ప ఈ కథ రాస్తే ఏం లాభం కలుగుతుంది, పేరు వస్తుందా, డబ్బు వస్తుందా, ఏమన్నా వస్తుందా, ఇట్లాంటి వాటి కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మొదటి దశలో ప్రజా జీవితాన్ని వాస్తవికంగా చిత్రీకరించిన తుమ్మేటి రఘుత్తమరెడ్డి తర్వాత ఆ ప్రజలను ఆలోచింపజేసే కథలకు శ్రీకారం చుట్టారు. అందరూ చూసే కోణంలోంచి కాకుండా విభిన్నంగా పరిస్థితులను వీక్షించారు. అందుకే ఆయన కథలు వివాదాస్పదమయ్యాయి. కాళీపట్నం రామారావు యజ్ఞం కథ తర్వాత అంతటి సంచలనాన్ని సృష్టించిన కథ రఘుత్తమరెడ్డి పనిపిల్ల. స్త్రీలకు ఎక్కువ కష్టాలు ఉంటాయనేది కాదనలేని విషయం. మా అమ్మను చూసినా, మా అమ్మమ్మను చూసినా, మా అక్కయ్యను చూసినా, మా మిస్సెస్ను చూసినా, చుట్టూ ఉండే స్త్రీ ప్రపంచాన్ని చూసినా కూడా మనతో పోల్చుకుంటే చాలా కష్టాలు ఉంటాయి. నేను వాటికి అనుబంధంగా లేదా ఒక కొనసాగింపుగా మనుషుల స్వభావం మీద ఒక విమర్శ పెట్టడానికి నేను ఒక ప్రయత్నం చేశాను. కథలను ఇలా దృశ్య మాధ్యమంలోకి తీసుకువచ్చిన రఘుత్తమరెడ్డి కొత్త తరానికి కొంత చేరువయ్యారనే చెప్పాలి. అయినా విభిన్నంగా ఆలోచించే ధోరణి కారణంగా అసువుగా చెప్పిన ఈ కథల్లోని కథ కూడా వివాదాలకు దారితీసింది. అశువుగానే కథలు అంత పూర్వం మన మనసులో 97లో రాయటం, రాత కథ రాయటం ఆపేస్తే 97 నుంచి 2009 వరకు ఈ మధ్య సంవత్సరాల్లో నా మనసులో కొన్ని కథలు రూపొంది ఉన్నాయి. నేను రాయలేదు వాటిని, అక్కడక్కడ మిత్రులు అడిగితే నేను చెప్పేవాడిని, కథలాగే చెప్పేవాడిని. సో ఆ మిత్రుడు రికార్డు చేద్దాం ఒకరోజు, మీరు చెప్పినవి చాలా బాగున్నాయని ఆ మిత్రుడు అన్న రోజు, సో మేము అట్లా వాటిని అనుకోకుండా రికార్డ్ చేసాం. కథలు రాయకపోయినంత మాత్రాన ఆలోచించడం మానలేదని, వేరే ప్రక్రియలో రాత కొనసాగుతూనే ఉందని అంటారాయన. ఏ దుఃఖాన్ని అయితే మనం అనుభవిస్తామో, ఏ విషాదాన్ని అయితే మనం అనుభవిస్తాము అనుభవం ద్వారా, దాన్ని తిరిగి రాయాలంటే దాన్ని మళ్ళీ తిరిగి మనం ఎన్నోసార్లు అనుభవించాల్సి వస్తుంది. సో మన శరీరానికి కూడా తట్టుకునే శక్తి ఉండాలి. తట్టుకునే శక్తి ఉన్నంత మేరకి, ఫిజికల్గా మెంటల్గా తట్టుకునే శక్తి ఉన్నంత మేరకి నేను రాసి, ఇక తట్టుకునే శక్తి లేదు అన్నప్పుడు నేను దాన్ని ఆపాను. అంటే కొటేషన్స్ అంటే ఆ పెద్దవాళ్ళంతా, మనకంటే పెద్దవాళ్ళు, పూర్వం వాళ్ళు మాట్లాడిన మంచి మాటల్ని మన కొటేషన్ల రూపంలో అందిస్తారు మనకి. నేను అట్లా కొటేషన్నే ఒక ప్రక్రియగా భావించి మొత్తం మానవ జీవితాన్ని నా ఎరుకలోకి వచ్చినంత మేరకు, నాకు కలిగిన అవగాహన మేరకు ఎందుకు కామెంట్ చేయకూడదు అనుకున్నాను నేను. సో అది జీవించు, నేర్చుకో, జీవించు, నేర్చుకో, అందించు, ఇది టైటిల్ తోటి నేను నిరుడు వేసిన ఆ పుస్తకాన్ని. తన చుట్టూ ఉన్న జనజీవితాన్ని అద్భుతమైన కథలుగా మలిచిన తుమ్మేటి రఘుత్తమరెడ్డి కథల గురించి మరింత విశ్లేషణ అందించడానికి ఇవాల్టి బుక్ పాయింట్ లో రచయిత స్వయంగా మన స్టూడియోలో ఉన్నారు. రచయితతో పాటుగా ఆయన కథలను విశ్లేషించడానికి ప్రముఖ కవి శివారెడ్డి కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఇవాల్టి బుక్ పాయింట్ లో తుమ్మేటి రఘుత్తమరెడ్డి కథలకు సంబంధించిన విశ్లేషణలు మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే రఘుత్తమరెడ్డి గారు. మొదటగా ఈ సాహిత్యం సంబంధించి విశ్లేషణలోకి వెళ్లే ముందుగా ఒక రచయిత ఒక కథ పుట్టాలంటే దేన్ని ప్రేరణగా తీసుకుంటాడో ఒక సన్నివేశం. మీ కథలన్నింటిలో బేసిక్గా ఏదో ఒక బలమైన సన్నివేశం డామినేట్ చేస్తూ ఉంటుంది. మీకు ప్రేరణ ఎట్లా వస్తుంది? ఆ సన్నివేశాన్ని తీసుకుని కథగా మలుస్తారా, ఇతరత్ర ఏమైనా వర్క్ చేస్తారా మీరు బేసిక్గా? అంటే ఇది మొదటి రోజుల్లో జీవితం, మన కళ్ళకు కనపడుతున్న జీవితం, మనం అర్థం చేసుకున్న తీరు మొదటి రోజుల్లో రాసిన కథల్లో ఉందండి. తర్వాత రోజుల్లో మన అనుభవాలు, మనకు అనుభవాలు కలుగుతున్న కొద్దీ అవి ప్రాతిపదికగా చేసుకొని రాయడం రెండో దశలో జరిగింది నా మటుకు నాకైతే. అంటే ఆ రెండో దశలో అంటే సన్నివేశాన్ని బట్టి కథలుకునే ప్రయత్నం చేస్తారు. ఎట్లా ఒక రచయితగా ఆ ఒక కథకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎటువంటి అనుభవం ఉంటుంది?
సో ఎక్కడో ఉంటాం, మనం ఉంటాం దాంట్లో ఎంతో కొంత, ఎక్కడో ఒక చోట ఏదో ఒక పాత్రలో కూడా ఎక్కడో ఒక చోట మనం ఉంటాం. ఒక కథ రాయాలి అనుకోవటము ఎక్కడో ఒక బిందువులాగా ప్రారంభం అవుతుంది. నిజానికి ఒక రోజు కానీ ఒక నెలలో కానీ కథ అంతా మనకేం తట్టదు. రఘువరరెడ్డి గారు జనరల్ గా ఈ రచయితల గురించి మాట్లాడినప్పుడు ఒక టైం, అంటే ఇప్పుడు వేరే రచయిత ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక టైం రాస్తే ఏకాంతాన్ని కోరుకుంటారను ఇతరత్ర ఉంటుంది, ఇట్లా రకరకాలుగా చెప్తుంటే ఒక టైం అంటే ఏమైనా ఉంటుందా రచయితకి? ఒక సందర్భం ఈ రచన చేయాలంటే ఈ టైం కేటాయించాలని ఉంటుంది? నాకైతే అట్లాంటిది ఏం లేదండి. రాయాలి అని గట్టిగా అనిపిస్తే కూర్చొని రాసుకోవటం అంతే. ఆ పక్కన మాట్లాడుకుంటారు, పని చేసే వాళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారు. నా లోకంలో నేను రాసుకోవటం. మనం దానిలోకి పోయామనుకోండి ఏది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. రాయాలని గట్టిగా అనుకో. శివారెడ్డి గారు, ఇప్పుడు సార్ అన్నట్టుగా ఒక సందర్భం ఎక్కడో ఓ బిందువు తడుతుంది, దాని నుంచి కథగా డెవలప్ చేసుకోవడానికి బోల్డ్ సమయం పడుతుంది. మన రఘువరరెడ్డి గారికి అయితే దాదాపుగా సంవత్సర కాలం ఒక్కో కథకి ఒకటి ఇంచుమించుగా 25 కథలు అంటే నిజంగా అదే పరిస్థితి. ఒక రచయితగా మీరు ఎట్లా ఒక రచయిత ఒక కథని నిర్మాణం చేసుకున్నప్పుడు పడే సంఘర్షణ కావచ్చు, లేకపోతే ఒక సందర్భాన్ని కథగా మలిచే ప్రయత్నం కావచ్చు, ఎటువంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది రచయిత? సృజనాత్మక రచయిత కథకుడు కావచ్చు, కవి కావచ్చు, పురుటి నొప్పులు ఉంటాయే ఒకటే. అది తను చెప్పారు, ఒక బిందువు దగ్గర మొదలైంది అనేది. కథే కాదు, కవిత్వం కూడా అట్లానే మొదలవుతుంది. దుఃఖం ఒకటే. నిజానికి 80ల్లో తను ప్రయాణం మొదలైంది అంటే ఖచ్చితంగా 80ల్లో మొదలైంది అని కాదు. 70 దశకం దాని పూర్వరంగం. 70 దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన మార్పులు, ఉద్యమాలు, భూ పోరాటాలు, ఇవన్నీ కూడా తన పూర్వరంగం. తను చెప్పాడు ఒక మాట, తొలి కథలు రాయటానికి ఇబ్బంది పడలేదంతగా రెండో భాగం మలి కథలు రాయటానికి చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఒక రచయితకి బాధ్యత పెరిగే కొలిది సమయం ఎక్కువ పడుతుంది. అది కూడా ఉంటుంది. ఆయనకు ఒక తాత్విక నేపథ్యం ఉంది, ఒక పోరాట నేపథ్యం ఉంది, ఒక జీవన నేపథ్యం ఉంది. కింద మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి పొలాలను వదిలేసి బొగ్గు గనుల్లో పనిచేసే ఒక క్రమం ఉంది. అంటే రైతు కూలీలుగా కాకుండా బొగ్గు గనుల్లో కూలీగా మారే ఒక క్రమం ఉంది. అంటే తొలి దశలో ఎందుకు ఇబ్బంది పడలేదంటే వస్తువు పరిసరాలని గమనించి కథలు చేసిన దశ నుంచి వస్తువు లోపలికి వెళ్ళే దశ వచ్చింది. ఓకే, అంటే పొరలుగా విప్పుకుంటూ ఒక దాని యొక్క ప్రభావము ఉపరితలంలో తొలి దశలో ఉంటే అది అంతర్లీనంగా లోనకి వెళ్ళిపోతుంది. ఆ రచయిత యొక్క కథకుడు యొక్క ఆంతరిక జీవితంలోకి వెళ్ళొచ్చు, సాంసారిక జీవితంలోకి వెళ్ళొచ్చు, సామాజిక జీవితంలోకి వెళ్ళొచ్చు. ఉదాహరణకి గ్లోబలైజేషన్ ప్రభావం ఉందనుకోండి, పైన చూసినట్టుగా ఉండదు. అది క్రమక్రమంగా వ్యక్తి విధ్వంసం దాకా పాకే దశ నుంచి, అంటే ఉద్యమ నేపథ్యం నుంచి ఆ ప్రాంతంలో వచ్చినటువంటి మార్పుల్ని తను లోతుగా అధ్యయనం చేసి, అంటే ఏకపక్ష నిర్ణయం చేయలేదు. ఒక ఉదాహరణకి సావు విందు కథ కాకపోయినా పనిపిల్ల కథ ఉందనుకోండి, పనిపిల్ల కథ రాయటానికి మామూలు వాడు రాసేది కాదు. పనిపిల్ల కథ మీద వచ్చిన చర్చ విమర్శ అంతా ఒక పుస్తకం వేశారు. అంత బహుశా యజ్ఞం తర్వాత అంత పుస్తకం వచ్చింది. అది దానికి కారణం ఏంటంటే ఒక ఉద్యమ నేపథ్యం నుంచి ఒక ప్రాంతపు బృందాల తత్వాన్ని, సామూహిక నేపథ్యాన్ని, వ్యక్తుల మధ్య సమూహాల మధ్య వస్తున్నటువంటి ఘర్షణల్ని చాలా లోతులకెళ్ళి నిర్భయంగా చర్చించాడు పనిపిల్ల కథ. అది నిజానికి ఒక గొప్ప నవల లాంటిది ఆ కథ. అందుకని రెండో రకం కథలకు వచ్చేతలకి ఎప్పుడైతే అంతర్లీనంగా వెళ్ళాడో మనిషి, కథలు రాయటం కష్టం అవుతుంది. కొన్ని వాస్తవాలు చెప్పడానికి జంకకుండా చెప్పాలి. అంతటి వివాదాస్పదంగా మారుతుంది అని అనిపించింది ఆ కథ. అంటే ఏ ప్రారంభం నుంచి వచ్చింది అసలు పనిపిల్ల కథ ఆలోచన కావచ్చు? ఆ ఆలోచన వచ్చిన తర్వాత దాన్ని ఒక కథారూపంలో పెట్టి ఇంత లోతుగా విశ్లేషించడానికి ఏంటి ప్రేరణ అనుకోవచ్చు? ప్రేరణ ఆ కథ వచ్చింది 1994లో అండి. బహుశా 90లో అంతకంటే పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ ఏరియాలో
కరువు దాడులు జరుగుతున్న కాలం అది. కరువు దాడుల్ని చిత్రిస్తూ కథ రాయాలనేది నేను మొదట్లో అనుకునేవాడిని నేను. అట్లా కొన్ని ఏళ్ళు గడిచాయి, రాయటం నా వల్ల కాలేదు. మహాసభలో ఒక ట్రైబల్ ఉమెన్, ఏజ్డ్ ఉమెన్ వచ్చి గోండీ భాషలో ఒక ఉపన్యాసం ఇచ్చింది మరొకప్పుడు. ఆమె గురించి ఏమైనా రాయగలనా అని అనుకున్నాను నేను. ఆమె గురించి కూడా రాయటం నా వల్ల కాలేదు. సో దాంపత్య సంబంధాల్లో కూడా గొడవలు ఎందుకు వస్తున్నాయి, వ్యక్తి లోపల కూడా సంఘర్షణ ఎందుకు కలుగుతూ ఉంటుంది, మనం అనుకున్న దానికి మనం చేయవలసి వచ్చేదానికి మధ్య ఉండే సంఘర్షణ ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలోంచి ఆ కథను నిర్మించాలని అనుకున్నాను. అంటే రాస్తున్నప్పుడు అంత విమర్శ ఎదురవుతుందని కానీ చర్చకి దారి తీస్తుంది కానీ ఎప్పుడైనా అనిపించింది మీకు ఒక రచయితగా? మీకు అట్లా రాస్తున్నప్పుడు అలాంటిది ఏమి నేను దాని గురించి ఆలోచించలేదు. అది ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో అచ్చైన తర్వాత మటుకు కాళీపట్నం రామారావు గారు ఈ కథ మీద చాలా గొడవ పెడతారు అని అన్నాడు అతను. శివారెడ్డి గారు, ఎందుకని అంత చర్చకి దారి తీయడానికి కారణం ఏంటనుకోవచ్చు? రచయితగా, ఒక అనలిస్ట్గా మీరు అనలైజ్ చేయండి దాన్ని. అంటే ఇప్పుడు ఒక 2 దశాబ్దాల పరిణామం ఉంది. అంటే 70ల నుంచి 90లు 2000 దాకా అనుకోండి. తన కథ కాలం ఏంటంటే ఒక 2 దశాబ్దాలు అనుకుందాం, 2.5 దశాబ్దాలు అనుకుందాం. దానికి ఒక చారిత్రక క్రమం ఉంది కదా. పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు మధ్య ఘర్షణలు, క్రమక్రమంగా ఉపరితలం నుంచి రచయిత లోనకెళ్ళే ప్రక్రియలో కొన్ని సత్యాలు చెప్పాల్సి వచ్చింది. ఆ సత్యాలు చెప్పే క్రమంలో తన ప్రాపంచిక దృక్పథం నుంచి ఎనలైజ్ చేసినా కూడా లోతులకు వెళ్ళే క్రమంలో, అంటే ఒక పోయం ఎట్లయితే పొరలుగా ఇచ్చుకుంటుందో కథ కూడా పొరలుగా ఇచ్చుకుంటుంది. ఒక సంక్లిష్టమైన కవిత్వం ఎట్లాగో ఒక గొప్ప కథ కూడా సంక్లిష్టంగానే ఉంటుంది.